హీరోలు సినిమాల్లోనే కాదని ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ సైన్స్ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కడప నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కడపకు వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, విద్యా అభివృద్ధికి మంత్రి లోకేష్ చక్కటి కృషి చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలను అందిపుచ్చుకునే ప్రాంతం కావాలన్నారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లలేం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని, విద్యార్థుల భద్రతలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇటీవల విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన చూశాను. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు బాధ్యతగా ఉండాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాయలసీమ మారబోతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కడప, ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, వరదరాజుల రెడ్డి, కృష్ణ చైతన్యారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా రీసెర్చ్ చేసి 21st సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం చదువులకు సంబంధించే కాదు. ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న, మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న, మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది. అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక్కోసారి మనం 10 మంది కలిసి మన బిడ్డ 10 మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి, ఏం చేస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి. అలాగే నాయకత్వపు లక్షణాలు. మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి. అలాగే లాజికల్ థింకింగ్, ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది, ఒక తార్కికంగా, ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్. సాధారణ కేవలం మన చదువులే కాదు, అన్ని అంశాలపైన సంపూర్ణ అవగాహన ఎలా ఉంది. అలాగే పర్యావరణ అవగాహన, ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ, ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ, వీటి మీద అవగాహన కల్పించేది. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అది దాని మీద అవగాహన. అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది, ఏ పాలసీ అయినా సరే. కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది. కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్కి కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి, ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలికి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి. దాన్ని కలెక్టర్కి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే జడ్పీ కూడా రేపొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనాయా తిరిగి ఎలా తీసుకురావాలి, అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ, పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే we will open up they will be booked under Gunda Act. గుర్తుపెట్టుకోండి.